कर्पूर परिमल शोभित मंगल नीराजनम राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे स मे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु। అందరికీ హారతి ఇవ్వమ్మా. నేను తీసుకోమ్మా. శిశిరా ఏమైంది? పిండిచే కాళ్ళట్టుంది. అలా హారతి పడేయకూడదు శిశిరా. ఏం చేయమంటావు? చేతులు కాల్చుకోమంటావా? అమ్మా శివగామి, చేజారినందుకు మనం ఏం చేయగలం? మరొక్కసారి హారతి ఇవ్వమ్మా. శిశిరా రా. శిశిరా తీసుకో. నేనివ్వను. భవానీ నువ్వివ్వమ్మా. నేను వెళ్తాను. అయ్యో ప్రసాదం తీసుకొని వెళ్ళు శిశిరా. పిన్ని 1 మినిట్, నీ చేతులతోనే ప్రసాదం ఇవ్వు. ఒక్క నిమిషం. ఆయన కోసమే వెయిటింగ్ మేడం. ఇక్కడి వరకు వచ్చాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అదేంటి, రాంగ్ రూట్లో వచ్చారా? లేదు మేడం, వచ్చిన దారిని కాకుండా ఇంకో దారిలో ఎటో వెళ్తున్నాడు. ఏమైంది? ఏదైనా పొరపాటు జరిగిందా? అదే అర్థం కావడం లేదు మేడం. శిశిర అస్సలు వినడం లేదు. ముళ్ళ మీద నించున్నట్టుగా నించుంది. వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటుంది. పోనీ ఆ అబ్బాయి చూడ్డానికి వస్తున్నాడని చెప్పి ఆపుదామా? మేడం, మీరు శిశిర గారికి సర్ది చెప్పండి. నేను ఏమైందో కనుక్కొని వచ్చి అప్డేట్ చేస్తాను. మీరు త్వరగా రండి, సరేనా? ఓకే మేడం. గుణ చెప్పు. ఆ అబ్బాయిని కారులో ఎత్తుకొస్తున్నాం. గుడ్, జాగ్రత్త. ఎవ్వరూ చూడలేదు కదా? లేదు. ఇంతకీ వీణ్ణి ఎక్కడికి తీసుకురమ్మంటారు? ఇంటి వైపుకైతే వద్దు, అక్కడ వేరే గెస్ట్ హౌస్ ఎక్కడైనా తీసుకుని వెళ్ళు. ఓకే బాయ్. గుణ, మనం ఈ కిడ్నాప్ వెనుకున్నామని ఎవ్వరికీ అనుమానం రాకూడదు. సరే బాయ్. ఎవరిదా ఫోన్? వీడి ఫోన్కి రామ్ కుమార్ కాల్ చేస్తున్నాడు. వద్దు, లిఫ్ట్ చేయొద్దు. వాడి ఫోన్ నువ్వు అసలు అటెండ్ చేయకు. సరే బాయ్. ఓకే. వీడిని మన గెస్ట్ హౌస్కి షిఫ్ట్ చేయాలి. గురూజీ, పూజ చేసి పుస్తకాలు పెడతారు కదా, నెల రోజుల నుంచి వచ్చా? ఎందుకు? హోంవర్క్ ఎగ్గొడదామనే?
కాదు, పుస్తకాలకి మంచి మంచి పాటలు వస్తాయి. అన్ని రోజులు పెట్టడం కుదరదు, ఎందుకంటే గణపతిని నిమజ్జనం చేస్తారు కదా. అవును తల్లి, పూజ జరిపించిన తరువాత ఆ గణపతిని చెరువులోనో బావిలోనో నిమజ్జనం చెయ్యాలి. ఎందుకు? దీని వెనుక శాస్త్రం ఉంది, సైన్సు ఉంది. మనకి వినాయక చవితి వచ్చే టైంకి చెరువులు బావులు అన్నీ నిండి ఉంటాయి కదా, అందులోకి కొత్త నీరు చేరుతుంది. ఆ నీళ్లల్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఎక్కువ వ్యాపించకుండా వినాయకుడికి పెట్టే పత్రితో ప్రతిని తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. ఆ పత్రాలు ఉంటే అత్యంత ఔషధ గుణాలు ఉండడం వలన అవి బ్యాక్టీరియాని అరికడతాయి. ఇక నేను వెళ్తాను. శిశిరా, ముందు నువ్వు ప్రసాదం తీసుకో. తీసుకోమ్మా. తీసుకోమ్మా. భవానీ, అందరికీ ఇవ్వమ్మా. తీసుకోనన్నా. శిశిరా, కాసేపు ఆగు. శిశిరా, శిశిరా ఆగమ్మా. ఏంటిది ఇలా జరిగింది? తనకి ఏదైతే ఇష్టం లేదో అదే జరిగింది. బలవంతంగా ఏం చెయ్యాలనుకున్నా ఇలాగే జరుగుతుంది. ఛ! అనుకోకుండా టైంకి ఆ అబ్బాయి కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఇదంతా తనకి ఇష్టం ఉందో లేదో తెలియదు. ఎందుకు అనవసరంగా ఏర్పాటు చేసుకోవడం? ఇలా అవుతుందని అనుకోలేదు కదా. అమ్మా, అనుకున్నవి ఏవీ జరగవు, అంతా నిరాశగా అవుతుందని మీరనుకుంటున్నారు. కానీ మీ మనోవాంఛ నెరవేరే సుగమం నాకు కనిపించడం లేదు. ఆ గణపతిని వేడుకుని మీకు అవిఘ్నమస్తు అని దీవించటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అంతా విధి లిఖితం. మేడం, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నారు. ఏం మాట్లాడాలి? మాట్లాడండి, ఏమైందో కనుక్కోండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్, మా అబ్బాయి వచ్చాడా? మీ అబ్బాయి ఇక్కడికి రాలేదు సార్. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు మీ అబ్బాయిని చూడలేదు సార్.